ఏమైందిరా? అవుతుందారా? దొరా వస్తున్నా. అయిపోయింది. ఫీజు గట్లే మీ నాన్న తీసుకొని రాపో. సరే అంకుల్. నానా స్కూల్కి రమ్మంటుర్రు. వస్తున్నా. ఫీజు కట్టలేదు రానియం. అయ్యా ఒక్కసారికి అయ్యా రేపు పొద్దున కట్టేస్తా అయ్యా. చదువుకోవాలి అయ్యా నీకు దండం పెడతా అయ్యా నీకు దండం పెడతా ఒక్కసారికి అయ్యా మీకు దండం పెడతా అయ్యా. కూర్చో. ఒక ఛాయ్ అమ్మా. హాయ్ మామా, బాగున్నావా? మంచిగున్నా. దా నాన్న ఈ పక్క కూర్చో. దా ఇటు కూర్చో. ఏంది మామా మనాలిగా ఉన్నావు? ఏం లేదులే. హలో సార్, ఇంకా మీ బాబు ఫీజు కట్టలేదండి. అయ్యా ఒక్కరోజు ఆగండి అయ్యా. ఇవాళ ఒక్కరోజు అయ్యా, రేపు కట్టేస్తా. రోజు ఇదే మాట చెప్తున్నా. ఫీజు కట్టకుండా రేపు కట్టేస్తా అయ్యా. డబ్బులు రాలేదు. రేపు ఫీజు కట్టండి. సరే అయ్యా, రేపు పెట్టేస్తా. ఫోన్ ఎక్కడి నుంచి మామా? ఇంకెక్కడి నుంచి? స్కూల్ నుంచి. మనాలిగా ఉన్నావు? ఏమైంది? ఏం చెప్పమంటావు? అమ్మ 2 టీ ఇవ్వండి. స్కూల్ నుంచి ఫీజు కట్టలేదని ఫోన్ చేసిర్రు. నిన్న కూడా ఇంటికి పంపించారు. కాళ్ళ పడి బతిలానే వదలలే. నీకు తెలీదా నాకు వచ్చే రాబడింది? దాంట్లో ఇల్లెట్ట గడపాలి, పిల్లల చదువు ఎట్లా చూడాలి, ఏం చేయాలో ఏం అర్థం కావట్లే. అరే ఇట్రా ఇక్కడ కూర్చో. ఏంటండి పిల్లల్ని స్కూల్ పంపలేదు? ఫీజు కట్టలేదని ఇంటికి పంపించారు. ఫీజులు కట్టలేక పిల్లల్ని చదివేయలేక తలప్రాణం తోకొస్తుంది. మీలాంటి వాళ్ళ కోసం, గరీబుల కోసం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థుల కోసం ఉచితంగా విద్యను అందించి, ఉచితంగా భోజనం పెట్టి, ఉచితంగా నోటు పుస్తకాలు ఇచ్చి ఒక విద్యాలయం ఉన్నది. అదే గురుకుల విద్యాలయం. ఎలాంటి ఫీజు బాధ లేకుండా సర్కారు మీకు ఉచితంగా అందిస్తుంది విద్యని. 6 నుంచి 14 సంవత్సరాల బాలబాలికలకు ఉచిత నిర్బంధ విద్యను అందించే గొప్ప సంస్థ గురుకుల వ్యవస్థ, సర్కారు బడి. కాబట్టి మీరు పరేషాన్ కాకండి చదువు కోసం. సర్కారు ఉన్నది మన కోసం. చిన్న ఇట్రా బైక్లో బుక్ ఉంది, తీసుకుంటా. కింద బ్యాగ్లో ఇదే. ఇటీవమ్మా, ఇట్రా. ఇది చూడు ఒకసారి. చాలా బాగుంది. అవునా? అందులో చేర్చాలంటే మరి ఏం చేయాలయ్యా? తెలంగాణ వ్యాప్తంగా జనవరిలో గురుకుల నోటిఫికేషన్ ఉంటుంది. తెలంగాణ గురుకుల స్కూల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థుల కోసం 5వ తరగతి ప్రవేశ పరీక్ష ఉంటుంది. ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
జాగ్రత్త. అగోగో బండేస్తుంది పద 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 పద. నేను ఎలాగో చదువుకోలే, కనీసం నా కొట్టుకున్న చదివించి ప్రయోజకులు చేయాలి. ఆపన్నా ఇక్కడ ఆపన్నా ఇక్కడ. ఇదిగో బడి. ఇదేనా చూడు. సరే బా. మంచిగా రాయి బిడ్డ, మంచిగా రాయాలి ఎగ్జామ్. సరేనా? ఓ పైలం. బాయ్ నాన్న. నానా ఎగ్జామ్ మంచిగా రాయి. హలో సార్, మేము గురుకుల స్కూల్ నుంచి ఫోన్ చేస్తున్నాం సార్. మీ బాబుకి గురుకులంలో సీట్ వచ్చింది. అవునా అమ్మా, చాలా సంతోషం అమ్మా. మీరు వచ్చేటప్పుడు జాయిన్ అయ్యేటప్పుడు కొన్ని ఫామ్స్ తీసుకొని రండి. క్యాస్ట్ ఇన్కము, ఆధార్ కార్డు, 2 పాస్ ఫోటోలు. ఏంటమ్మా, క్యాస్ట్ ఇన్కమ్, ఆధార్ కార్డు, పాస్ ఫోటోలు? అవును, నెక్స్ట్ వీక్ జాయిన్ అవ్వాలి. మీ బాబుని తీసుకొచ్చి జాయిన్ అవ్వండి. సరే అమ్మా సరే అండి. ఓకే సార్, మర్చిపోకండి. సరే అమ్మా, ఉంటా. ఓ చిన్నడా. నమస్తే అయ్యా. నమస్తే, చెప్పండి. సీట్ వచ్చిందని ఫోన్ వచ్చింది, బాబుని జాయిన్ చేయించడానికి వచ్చినాం. ఆధార్ కార్డు ఇవ్వండి, ఇంకా సర్టిఫికెట్స్ కూడా. ఇలా ఇవ్వండి. అన్నీ ఉన్నాయా? ఉన్నాయ్యా. క్యాస్ట్ ఇన్కమ్, ఫిజికల్ ఫిట్నెస్, టీసీ, స్టడీ కండక్ట్. 100 రూపాయలు అడ్మిషన్ ఫీజు ఇవ్వండి. సరే అయ్యా. ఇదేనండి అడ్మిషన్ రిసిప్ట్. జాగ్రత్త అండి. అయిపోయిందా అయ్యా? అడ్మిషన్ అయిందండి. సీట్ వచ్చినట్టేనా బాబాకి? వెళ్ళొచ్చా అయ్యా? దండాలయ్యా. అమ్మయ్యా. నమస్తే, వెళ్ళరండి. గోవర్ధన్, రీడ్ ద లెసన్. నిన్న వెలువడినటువంటి ఎంసెట్ ఎగ్జామ్లలో మంచి ర్యాంకు సాధించినటువంటి మన గురుకుల విద్యార్థి అయినటువంటి గోవర్ధన్ను స్టేజ్ మీదకి వచ్చి మన ప్రిన్సిపల్ గారి చేతుల మీదుగా ప్రతిభ అవార్డు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇలాంటి మట్టిలో పుట్టిన మాణిక్యాలు ఎందరో ఉన్నారు. గురుకుల విద్యాలయంలో చదివిన ఓ గిరిజన ఆడబిడ్డ అయిన మాలవత పూర్ణను ఎవరెస్ట్ శిఖరం ఎక్కించింది. ఆనందబాబును ఉన్నత శిఖరములో నిలిపింది. తెలంగాణ మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి గారు, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బుర్ర వెంకటేష్ గారు, మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల సెక్రటరీ సైదుల్ సార్ గారు, మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, ఐఏఎస్ ఆఫీసర్ శివరామకృష్ణరావు గారు, గ్రూప్ 1 ఆఫీసర్ మల్లయ్య భట్టు గారు, సర్వెల్ గురుకుల సర్కారు బడిలో చదివి ఉన్నత స్థానంలో నిలిచిన మహానుభావులు ఎందరో ఉన్నారు. అందరికీ వందనాలు. ఈ గురువుల విద్యను గురుకుల గుండెల్లో నిలిపిన మహనీయుడు ఎస్ఆర్ శంకరన్ ఐఏఎస్ ఆఫీసర్ గారికి నా పాదాభి వందనాలు.